శ్రీమాత్రే నమః శ్రీగురుభ్యో నమః. ఏబిఎన్ ప్రేక్షకులు నమస్కారం. ఈ రోజున శనివారం రోజున దినఫలాలు ఏ విధంగా ఉందో చూసుకుందాం. ప్రధానంగా మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున కుటుంబపరంగా కొన్ని రకాల ఇబ్బందులు కనపడుతున్నాయి. కుటుంబంలో కొన్ని రకాల చికాకులు, దానివల్ల మానసికంగా కొన్ని రకాల ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఈ యొక్క మేషరాశి వాళ్ళకి. మరి ధనానికి లోటు ఉండదు. ధనం అనుకున్న దానికన్నా ధనం చేతికి అందుతుంది. అదే సమయంలో అనుకున్న దానికన్నా ఖర్చులు కూడా అధికంగా కనపడుతున్నాయి ప్రధానంగా మేషరాశి వాళ్ళకి. ఈ మేషరాశి వాళ్ళకి మరి కుటుంబపరమైన చికాకులు పోవాలి అంటే ఓం చంద్రాయ నమః అని చంద్రుడు ఆరాధన చేయడం వల్ల ఈ కుటుంబపరమైన చికాకులు తొలగిపోతాయి. అనుకూలమైనటువంటి వర్ణం శ్వేతవర్ణాన్ని ధరించినట్లయితే ఈ రోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క మేషరాశి వాళ్ళకి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున చాలా అద్భుతంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాల వాళ్ళకి చాలా అనుకూలంగా కనపడుతుంది. సినీ రంగ ప్రముఖులకి మరి మీడియా రంగ ప్రముఖులకు కానీ చాలా అనుకూలంగా ఉంది ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి. అట్లాగే అనుకున్న దానికన్నా మీరైతే ఎటువంటి కార్యక్రమాలు తలపెట్టినా ఈరోజు అన్ని రకాలుగా కాలం కలిసి వస్తుంది వృషభ రాశి వాళ్ళకి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఇంకా అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తించాలి అంటే మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల చాలా అద్భుతంగా అన్ని రకాలుగా కాలం కలిసి వస్తుంది ఈ యొక్క వృషభ రాశి వారికి. ఈ వృషభ రాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి వర్ణం శ్వేతవర్ణం వస్త్రాలను ధరించినట్లయితే ఈ రోజు మొత్తం కూడా అనుకూలంగా కనపడుతుంది ఈ యొక్క వృషభ రాశి వారికి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ రోజున కొన్ని రకాల శత్రువులు బయటపడతారు. అంటే మీతో ఎంతో అనుకూలంగా ఉంటూ నిగూఢమైన శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క మనస్తత్వాలు మీకు ఈ రోజున బయటపడతాయి. అట్లాగే వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కొన్ని రకాల ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. ప్రధానంగా వ్యాపారస్తులకు మాత్రం కొన్ని రకాల ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి. అట్లాగే మరి సినీ రంగ ప్రముఖులకి కొంత అనుకూలంగా కనపడుతుంది. రాజకీయ రంగ ప్రముఖులకు మాత్రం కొంత వ్యతిరేకంగా కనపడుతుంది ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి. ఈ మిథున రాశి వాళ్ళకి ఇంకా అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తించాలి అంటే శనీశ్వర ఆరాధన చేయడం వల్ల ఈ రోజు మొత్తం కూడా అనుకూలంగా కనపడుతుంది. అనుకూలమైనటువంటి వర్ణం నీలిరంగు వస్త్రాలను ధరించినట్లయితే ఈరోజు చాలా అద్భుతంగా ఉండబోతుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కొన్ని రకాల ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబపరంగా కొన్ని రకాల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబానికి అనుకోని ఖర్చులు వచ్చి మీద పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి. మరి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంత మధ్యమంగా గోచరిస్తుంది. అంటే 50-50 ఛాన్సెస్ బాగుండడం అనేది. మరి ఈరోజు ఇంకా కాలం కలిసి రావాలంటే ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా చంద్రుడు ఆరాధన చేయడం వల్ల ఓం చంద్రాయ నమః నమస్కారం చేయడం వల్ల ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైనటువంటి వర్ణం మరి తెలుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా అనుకూలంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి. ఈ సింహరాశి వాళ్ళకి కొంత వ్యతిరేకమైన కాలం గడుస్తూ ఉంది. మరి ఒక పక్క అష్టమంలో శని ఉండటం, మరి రాహు అష్టమ స్థానంలో ఉండటం వల్ల సింహరాశి వాళ్ళకి ఏది చేసినా సరే కాలం కొంత వ్యతిరేకంగా కనపడుతుంది. కాబట్టి ప్రతి పనిలో కూడా వృత్తి ఉద్యోగ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాలు చేసే విషయంలో కూడా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఒక సింహరాశి వాళ్ళకి. ఈ సింహరాశి వాళ్ళకి ఇంకా అనుకూలమైన ఫలితాలు రావాలంటే శనీశ్వర ఆరాధన చేయడం వలన అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అనుకూలమైనటువంటి వర్ణం నీలిరంగు వస్త్రాలను ధరిస్తే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క సింహరాశి వాళ్ళకి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ రోజున చాలా అద్భుతంగా ఉండబోతుంది. మరి లాభాధిపతి అయినటువంటి చంద్రుడు జన్మ లగ్నంలో ఉండటం వల్ల కొన్ని అనుకున్న దానికన్నా కొన్ని స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు తీసుకోవడం వల్ల దానివల్ల మీకు కొంత లాభదాయకంగా ఈరోజు కాలం కనపడుతుంది. అట్లాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసే వాళ్ళకి కొంత అనుకూలంగా కనపడుతుంది. కాకపోతే పెద్ద పెద్ద వ్యాపారస్తులకు మాత్రం కొంత వ్యతిరేకమైన కాలం కనపడుతుంది. కాబట్టి ఈ విషయాల్లో కొంత ప్రధానంగా జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. మరి వాహనాల మీద ప్రయాణం చేసే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం అనేది ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి ప్రధానంగా చెప్పదగ్గ సూచన. మరి ఈ కన్యారాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి దైవం అనుకూలించాలి అంటే దత్తాత్రేయుడు ఆరాధన చేయడం, పసుపు రంగు వస్త్రాన్ని ధరించడం వల్ల ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది ఒక కన్యారాశి వారికి. ఈ తులారాశి వాళ్ళకి కొంత ఫైనాన్షియల్గా కొన్ని రకాల ఇబ్బందులు కనపడుతున్నాయి. ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగులు వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారో
మరి పెళ్లి సంబంధం చూడడానికి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి ఈ రోజున కొంత వ్యతిరేకంగా కనపడుతుంది. అట్లాగే సంతానపరంగా కూడా కొన్ని రకాల ఇబ్బందులు కనపడుతున్నాయి. సంతానానికి అనుకోని ఖర్చులు పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. సినీ రంగ ప్రముఖులకి కొంత అనుకూలంగా కనపడుతుంది. రాజకీయ రంగ ప్రముఖులకు మాత్రం కొంత వ్యతిరేక కాలంగా చెప్పవచ్చు ఈ యొక్క తులారాశి వాళ్ళకి. ఈ తులారాశి వాళ్ళకి అనుకూలమైన దైవం ఏంటయ్యా అంటే ప్రధానంగా పంచముఖ ఆంజనేయుడి ఆరాధన చేయడం వల్ల ఈ రోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది. సింధూరాన్ని ధరించి బయటికి వెళ్ళినట్లయితే ఈ యొక్క అన్ని రకాలుగా కాలం కలిసి వస్తుంది ఈ యొక్క తులారాశి వాళ్ళకి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కొంత ప్రధానంగా చాలా అద్భుతంగా కనపడుతుంది. మరి భాగ్యాధిపతి లాభస్థానంలో ఉండడం వల్ల అన్ని రకాలుగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాలుగా కాలం కలిసి వస్తుంది. మరి కొన్ని రకాల ఆత్మస్థైర్యంతో కొన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు మొత్తం కూడా ఈరోజు అనుకూలంగా కనపడుతూ ఉంది. అట్లాగే ధనపరంగా కొన్ని రకాల అనుకున్న దానికన్నా కూడా అధిక మొత్తంలో పెద్ద మొత్తంలో ధనం చేతికి అందుతుంది. ఆ విషయంలో అనుమానం లేదు. మరి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంత జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఇంకా కాలం అనుకూలంగా మారాలి అంటే మరి ఈశ్వరార్చన చేయడం వల్ల ఈరోజు మొత్తం కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. మరి అనుకూలమైన వర్ణం పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపార వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. మరి ధనానికి లోటు ఉండదు. అనుకున్న దానికన్నా ధనం చేతికి అందుతుంది. అట్లాగే తండ్రి గారికి కానీ కొంత అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. అనుకోని ఖర్చులు మీద పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి. అర్ధాష్టమ శని వల్ల కుటుంబంలో కొన్ని చిన్న చిన్న చికాకులు ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. మరి ఇటువంటి ఇబ్బందుల్లోంచి బయటపడాలి అంటే ఇంకా అనుకూలంగా మంచిగా ఉండాలి అన్నట్లయితే శనీశ్వరుడు ఆరాధన చేయడం వల్ల ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి. అనుకూలమైన వర్ణం మరి ధవళ వస్త్రాన్ని ధరించినట్లయితే, తెలుపు రంగు వస్త్రాన్ని ధరించినట్లయితే ఈరోజు మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది ధనుసు రాశి వారికి. ఈ మకర రాశి వాళ్ళకి ఈరోజు కొంత కుటుంబపరమైన చికాకులు ఏర్పడుతూ ఉన్నాయి. మరి విద్యార్థులకి విద్యల చదువుకునే విషయంలో కొన్ని రకాల ఆటంకాలు కనపడుతూ ఉన్నాయి. మరి తల్లిగారి విషయంలో కొంత అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. కుటుంబంలో లేనిపోని చికాకులు వచ్చి మీద పడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మరి కుటుంబపరమైన నిర్ణయాలు తీసుకున్నా మరి తల్లి విషయంలో ఆరోగ్య విషయంలో కూడా ప్రధానంగా జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన మకర రాశి వాళ్ళకి. ఈ మకర రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తించాలంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల ఈరోజు మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. అనుకూలమైన వర్ణం రక్తవర్ణాన్ని ధరిస్తే ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క మకర రాశి వారికి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున కుటుంబపరంగా సంతోషకరమైన వార్తలు వింటారు. అదే సమయంలో ధనం అధిక మొత్తంలో ధనం చేతికి అందుతుంది. అదే సమయంలో ఎంత సంపాదించారో సాయంత్రానికి మొత్తం కూడా ఖర్చు అయ్యే అవకాశాలు ప్రధానంగా కుంభరాశి వాళ్ళకి కనపడుతున్నట్టు చెప్పదగ్గ సూచన. మరి ఈ కుంభరాశి వాళ్ళకి ఇంకా కాలం కలిసి రావాలంటే ఈశ్వరాభిషేకం చేయడం వల్ల ఈరోజు మొత్తం కూడా ఖర్చులు కొంత కంట్రోల్ కావడానికి ప్రధానంగా ఉపయోగపడుతుంది. మరి అనుకూలమైనటువంటి వర్ణం బూడిద రంగు వస్త్రాలు ధరించినట్లయితే ఈరోజు అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి. ఈ మీనరాశి వాళ్ళకి కొంత శని ప్రభావం చేత అనుకోని ఖర్చులు ఇబ్బంది పడుతూ ఉంటారు. అన్ని రకాలుగా చేతికి ధనం ఏదైతే చేతికి అందుతుంది అనుకుంటారో ఆ ధనం వెంటనే చేతికి అందకపోగా కొంత మాటలు పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఈ యొక్క మీనరాశి వాళ్ళకి. ఈ మీనరాశి వాళ్ళకి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉద్యోగం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఉద్యోగ విషయంలో ప్రతి నిర్ణయం కూడా ఆలోచించి ఆచితూచి అడుగులు ముందుగా వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఇక మీనరాశి వాళ్ళకి. ఈ మీనరాశి వాళ్ళకి ఇంకా అద్భుతమైన ఫలితాలు కలగాలన్నా కాలం అనుకూలించాలంటే ఓం శనేశ్వరాయ నమః అన్న మంత్రాన్ని ప్రతినిత్యం ఆరాధన చేయడం, ఈశ్వరారాధన చేయడం వల్ల ప్రతి సోమవారం ఈశ్వరార్చన తప్పకుండా చేయడం వల్ల ఒక శని ప్రభావం నుంచి బయటపడడానికి చాలా అద్భుతంగా ఉపకరిస్తుంది. మరి ఈ మీనరాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి వర్ణం తెలుపు వర్ణ వస్త్రాన్ని ధరిస్తే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది. ఇవి ఈ రోజున దినఫలాలు. మరుసటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.